ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. I wish you a very happy new year 2021. 2020 ముగిసిపోయింది. ఎన్నెన్నో తీపి గుర్తులు, మరెన్నో చేదు జ్ఞాపకాలు. అందం, ఆనందం అంచులు దాటిన సందర్భాలు, మనసును తొలిచేసి గుండెను పిండి చేసినటువంటి కరోనా మిగిల్చిన కన్నీరు అంతా ఇంత కాదు. వేలల్లో ప్రాణాలు కోల్పోయారు, లక్షల్లో నిరాశ్రయులయ్యారు. మరి వలస కూలీలు బతుకు జీవుడా అంటూ వాళ్ళు పాదయాత్రలో సుదీర్ఘమైనటువంటి మండుటెండలో సుదీర్ఘ ప్రయాణాలు చేసి సొమ్మసిల్లి నేల రాలిపోయారు, కుప్ప కూలిపోయారు. మరి తినడానికి సరి తిండి లేదు. ప్రపంచాన్ని కట్టిపడేసింది, కాళ్ళు చేతులు బంధించి గదిలో పెట్టి తాళం వేసేసింది. పని చేసుకుందామన్నా బయటికి రావడానికి అవకాశం లేదు. మరి ముఖ్యంగా రైతులు పండించిన పంట ఆ పొలంలోనే అరటి గెలలు కానీ మనం చూసాం. బజారుకి మార్కెట్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ట్రాన్స్పోర్ట్ లేదు. సంవత్సరం అంతా పడిన కష్టము కళ్ళెదుట కుప్పకిల్లిపోతుంటే, అలా రాలిపోతుంటే, కింద పడిపోతుంటే ఆ రైతు గుండె పిండేసినంత పని చేసింది. మరి ఎంత విషాదం అంటే, ఒక ప్రక్క నుంచి కోట్లాది మంది దీనికి బలైపోయారు. పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, నర్సులు, ఎంతోమంది సహృదయం కలిగినటువంటి వారు తమదైన శైలిలో ప్రాణాలకు పోరాడి వారి ప్రాణాన్ని పణంగా పెట్టి ఇటువంటి వ్యాధి సోకినటువంటి వారి మధ్య రాత్రింబవళ్ళు సేవలు అందించారు. అందులో సిస్టర్స్ కూడా ఉన్నారు, మన మదర్ తెరెసా సిస్టర్స్. ఈ విషయంలో ఈ సందర్భంలో చెప్పాలి. మన శ్రీకాకుళంలో కలెక్టర్ గారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా డాక్టర్స్ కూడా కొంతమంది కొన్నిసార్లు వెనకాడితే సిస్టర్స్ని రిక్వెస్ట్ చేస్తే సిస్టర్స్ సుమారు 2 నెలలు, ఇప్పుడు కూడా గత 3 నెలలుగా 2 చెప్పున 4 చెప్పున రాత్రింబావళ్ళు అక్కడ సేవలు అందిస్తున్నారు. మనకు తెలిసిన ఈ చిన్న ప్రపంచంలో, మనకి ఈ పరిధిలో, ప్రపంచం మొత్తం మీద శ్రీసభ, అలాగే భారత శ్రీసభ వైద్య విభాగము ఛాయ్ ప్రభుత్వానికి ఎన్నెన్నో సేవలు అందించింది. ఈ విషయంలో సహకారాన్ని అందించింది, ప్రశంసలు కూడా పొందింది. క్రీస్తు యొక్క కారుణ్య వదనాన్ని శ్రీసభ ప్రపంచం మొత్తం మీద, మన భారతదేశంలో శ్రీ క్రీస్తు కారుణ్యాన్ని చూపించింది. ప్రియ సహోదరులారా, ఈ విధంగా చూసినట్లయితే ఒక విషాదం ఏమిటంటే, గుండెల మీద పెట్టుకొని పెంచి పెద్ద చేసినటువంటి మన తల్లిదండ్రులు, ముఖ్యంగా పెద్దలు, వృద్ధాప్యం ఉన్నటువంటి వారు, కుటుంబ సభ్యులు ఈ కరోనా వ్యాధి వలన మరణిస్తే కడసారి చూపు కూడా నోచుకోలేని పరిస్థితి. దగ్గరికి వెళ్ళలేము, ముట్టుకోలేము, కడసారిగా ఒక తాకలేం. వారి యొక్క సమాధి కార్యక్రమంలో కూడా పాల్గొనలేనటువంటి పరిస్థితి. ఎంత దుస్థితి ఇది ప్రియ సహోదరులారా. మరి ఇటువంటి కరోనా ప్రపంచాన్ని కుదిపేసినటువంటి ఈ సంవత్సరం 2020 అయినప్పటికీ మనము ఈ రోజుకి కూడా సజీవుల లెక్కలో ఉన్నామంటే ఆ ప్రభు యొక్క కృప, కనికరము, ఆ ప్రభు యొక్క దీవెనలు, ఇది నిజం. గతంలో ఒకసారి
నా స్నేహితుడు ఒక సందేశాన్ని పంపించాడు. 31 సంవత్సరం చివరి రోజు కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టేటప్పుడు ఒక కృతజ్ఞత నిండినటువంటి ఒక చక్కని ఒక పద్యం అనండి, హృదయ స్పందన అనండి, దాని యొక్క సారాంశం ఇలా ఉంది. ప్రియ నేస్తమా, ఈ సంవత్సరంలో ఇక ఒకే ఒక్క రోజు మిగిలి ఉంది. నన్ను ద్వేషించిన వారందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకు? వారు నన్ను మానసికంగా మరింత దృఢపరిచారు. నన్ను ప్రేమించిన వారికి నా కృతజ్ఞతలు. వారు నా హృదయాన్ని మరింత విశాలం చేశారు. నా బాగోగుల గురించి తప్పించిన వారందరికీ నా కృతజ్ఞతలు. వారు నా పట్ల ఎంత శ్రద్ధ చూపుతున్నారో వ్యక్తం చేశారు. నన్ను ఒంటరిని చేసి విడిచి వెళ్ళిన వారికి నా కృతజ్ఞతలు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అన్న విషయాన్ని గుర్తు చేశారు. స్నేహితులు కావచ్చు, ఆప్తులు కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా మరణించినటువంటి, కరోనా వలన మరణించినటువంటి వారు ఉన్నారు. మరి అందరూ కూడా ఒకరోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దేవుని పిలుపుని అందుకొని మన జీవిత యానాన్ని ముగించుకొని ఆ పిలుపుని బట్టి మనం ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏది శాశ్వతం కాదు. నా జీవితంలో ప్రవేశించిన వారందరికీ నా కృతజ్ఞతలు. ఏదో విధంగా నా జీవితంలో ఈ సంవత్సరంలో ప్రవేశించి నన్ను ఆనందపరిచారు, సంతోషపరిచారు, నా కన్నీటిని తుడిచారు, నా తోడుగా ఉన్నారు, నా ధైర్యం ఇచ్చారు, నా క్లిష్ట కష్ట సమయంలో నాకు తోడుగా ఉన్నారు. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం వీరందరూ. కాబట్టి ముఖ్యంగా నీకు కూడా సదా నేను నాకు తోడుగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలని ఒక స్నేహితుడు రాసినటువంటి మాటలు. ప్రియమైన సహోదరులారా, కృతజ్ఞతలు, వందనాలు. సాధారణంగా ఏదో పెద్ద ప్రమాదం నుండి బయటపడితే, సుదీర్ఘమైనటువంటి ఒక వ్యాధి నుండి బయటపడితే, పెద్ద తలకు మించినటువంటి సమస్య నుండి మనం బయటపడితే, ఓ భగవంతుడా నీ కృతజ్ఞతలయ్యా, నీకు వందనాలయ్యా, నీవే లేకపోతే నేను ఈరోజు ఇలా ఉండేవాడిని కాదు, ఆ ప్రమాదం నుండి తప్పించావు, ఇదిగో ఆ వ్యాధి నుండి తిరిగి నాకు స్వస్థతనిచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఓ ప్రభువా నీకు వందనాలు అని మనం కృతజ్ఞత చెప్తుంటాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ అంటాం. నిజానికి అసలు ఎటువంటి వ్యాధి రాకుండా, ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా, ఎటువంటి సమస్య లేకుండా ఉన్నటువంటి జీవితం ఏదైతే ఉందో అది మరింత పెద్ద అద్భుతం కాదా? నిజంగా పెద్ద అద్భుతం. దానికి మరింత మనం కృతజ్ఞతలు తెలియచేయాలి. కుటుంబంలో ఎవరికి ఎటువంటి వ్యాధి లేదు, బాధ లేదు, అనారోగ్యం లేదు, అది మేలైన స్థితి కాదా? మనం ఎల్లప్పుడూ దేవుడు చేసినటువంటి ప్రతి మేలును తలంచుకుంటూ మనం కృతజ్ఞతలు, వందనాలు సలుపుతూ ప్రతి క్షణము కూడా ఆ యొక్క మనం హృదయ స్పందన, ఎవ్రీ హార్ట్ బీట్ మస్ట్ థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ నెక్స్ట్ హార్ట్ బీట్. ఎవ్రీ హార్ట్ బీట్ we must thank God that we are alive, that we are still active. We experience God's love every minute, every heartbeat. ప్రియ సహోదరుల, మరి ఈ విధంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మనము కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉన్నాము. కొత్త సంవత్సరం అంటే కొత్త అవకాశం. దేవుడు మనల్ని సృష్టించినటువంటి ఆ ఉద్దేశము, ఆ దేవుడిని తెలుసుకొని, ప్రేమించి, సేవించి ఒకరోజు మోక్షం పొందాలి. మన జీవిత ప్రయాణం ముందుకు సాగాలి. మన జీవిత గమ్యం ఆ ప్రభు యొక్క సన్నిధే. కాబట్టి ఈ కొత్త సంవత్సరం ఆ ప్రభు యొక్క చేయూతతో ముందుకు వెళ్ళాలి. మన ఆరంభం, మన గమనం, గమ్యం క్రీస్తే. మన స్ఫూర్తి, కీర్తి
క్రీస్తే. మన ధ్యాస శ్వాస క్రీస్తే. మన ఆస్తి, మన శక్తి, మన ముక్తి క్రీస్తే. కాబట్టి ఆ క్రీస్తు ఈ కొత్త సంవత్సరంలో ఆ యేసు నామాన్ని మన నోటి వెంబడి తల్లి శ్రీసభ పలికిస్తూ ఉంది. ఈరోజు మొదటి పట్టణంలో కానీ అలాగే సువార్త పట్టణంలో యేసుకి నామకరణం చేశారు. ఆ దైవ కుమారునికి నామకరణం చేశారు. యేసు. యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు. ఈ నూతన సంవత్సరంలో మన పాపముల నుండి, మనల్ని బంధించేటువంటి సకల బంధకాల నుండి రక్షించేటువంటి ఆ ప్రభువు నామాన్ని ఈ తొలి రోజున, నూతన సంవత్సరంలో తొలి రోజున, తొలి గడియల్లో మన నోటు వెంబడి ఆ క్రీస్తు నామం పలికిస్తుంది శ్రీసభ. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనము మార్పు చెందాలి. చాలామంది 31st నైట్ ఏం చేస్తారంటే బర్నింగ్ ద ఓల్డ్ మ్యాన్. బర్నింగ్ ద ఓల్డ్ మ్యాన్ అంటే ఒక దిష్టి బొమ్మను తయారు చేసి దాని మీద ఆ సంవత్సరం రాసి కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాం కాబట్టి పాత మనిషిని కాల్చేస్తారు దిష్టి బొమ్మని. ఫర్ ఎగ్జాంపుల్ 2020 రాత్రి చాలామంది 2020ని కాల్చేసి ఉంటారు. దాని మీద రకరకాల పేర్లు, కరోనా, COVID-19 ఇలాంటి పేర్లు రాసి కాల్చేస్తున్నారు. మనకి ఇష్టం లేని కొంతమంది పేర్లు అక్కడ రాసేసి కాల్చేస్తున్నారు. అది ఒక రకమైనటువంటి సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. గతం లేకుండా మనం ఈరోజు ఇలా ఉండగలమా? ఉండలేం కదా. మరి గతాన్ని కాల్చేయడం ఏమిటి? దేవునికి గతము, భవిష్యత్తు, ప్రస్తుతం అన్నటువంటిది లేదు, వర్తమానం అన్నటువంటిది లేదు. ఇది ఒక మహాకాల గమనం. ఈ కాల గమనంలో దేవుడు కొత్త అవకాశాలు ఇస్తున్నాడు. కొత్త సంవత్సరం అంటే కొత్త అవకాశాలు. ఆ ప్రభుని తెలుసుకొని, ప్రేమించి, సేవించి మోక్షం పొందడానికి, మంచి చేయడానికి, దేవునికి దగ్గర అవ్వడానికి. చనిపోతే మనం ఏ సహాయం, ఎవరికి సహాయం చేయలేము, పుణ్యం చేసుకోలేము, దేవుణ్ణి మనము సంతోషపెట్టలేము. కొత్త రోజు అంటే కొత్త అవకాశం, మంచి చేయడానికి, మేలు చేయడానికి, దీవెనలు పొందడానికి. ఇలా పాత సంవత్సరం అయిపోయింది, కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి ఒక ప్రసంగికుడు, ఒక బోధకుడు సందేశం ఇస్తున్నాడట. ఏమని? ప్రియ స్నేహితులారా, పాత సంవత్సరం గడిచిపోయింది, కొత్త సంవత్సరంలో మనము అడుగు పెడుతున్నాము. పాత సంవత్సరం పాప సంవత్సరం, మనం మారాలి. ఈ కొత్త సంవత్సరంలో ఈ పాత పాపాలన్నీ మానేసి కొత్త పాపాలు చేద్దాం అన్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మార్పు అంటే పాపాల్లో మార్పు కాదు, పాపం చేయకుండా పరిశుద్ధ స్థితిలో జీవించడం, దానికి మార్పు, పరివర్తన, హృదయ పరివర్తన చెందాలి. ఒకసారి ఒక యేసు సభ గురువు ఫాదర్ జాన్ పావెల్ అనేటువంటి ఒక ప్రముఖ రచయిత, వారికి ఇగ్నేషన్ రిట్రీట్ అని చాలా రోజులు ఉంటాయి, 34 రోజులు ఇగ్నేషన్ రిట్రీట్ చేస్తారు. అటువంటి ఒక ధ్యాన వాడకం చేసిన తర్వాత తిరిగి వచ్చినటువంటి ఆ ఫాదర్ గారిని ఎవరో ఇంటర్వ్యూ చేశారండి. ఫాదర్ గారండి, మీరు చక్కగా వాడకం చేశారు కదా, మీలో ఏం మార్పు వచ్చింది అన్నాడు. ఏం చేంజ్ చూస్తున్నారు మీ జీవితంలో అన్నారు. ఫాదర్ గారు అన్నారంట, ఏమీ లేదు, ఎటువంటి మార్పు లేదన్నాడు. ఆశ్చర్యం, ఏంటి ఎటువంటి మార్పు లేదా? అవును, నో చేంజ్, నథింగ్ హెస్ చేంజ్డ్, నథింగ్ హెస్ చేంజ్డ్ బట్ మై యాటిట్యూడ్. ఎటువంటి మార్పు లేదు, కానీ నా దృష్టి మారింది. అదిగో ఆ పాత పుస్తకాలే, అక్కడ నా చుట్టూ పనిచేసే వాళ్ళే, నాతో కలిసి ఉండేటువంటి వాళ్ళే, నా టైం టేబుల్ అన్నీ కూడా పాతవే, కానీ నా దృష్టి మారింది.
నీ దృష్టి మారితే ఈ సృష్టి మారుతుంది అంటాడు ఒక కవి. నీ దృష్టి మారితే ఈ సృష్టి మారుతుంది. మార్పు అక్కడ కాదు, ఇక్కడ. నేను చూసేటువంటి ఆ పద్ధతి, నేను ఏం చూడాలనుకుంటే అదే చూస్తాను. నేను ఐ రిపీట్, మళ్ళీ చెప్తున్నాను, నేను ఏం చూడాలనుకుంటే అదే కనబడుతుంది నాకు అక్కడ. నువ్వు మంచిగా ఆలోచిస్తే మంచిని చూడాలని, ఆ వ్యక్తిలో మంచిని చూడాలనేటువంటి ఆలోచన ఉంటే మంచి కనబడుతుంది. లేదు ముందుగానే అతను ఎలాంటి వాడు, ఈమె ఎలాంటిది అని ముందుగానే మనం కొన్ని నిర్ణయాలకు వచ్చేస్తాం. ప్రిజుడైజ్ మెంటాలిటీ. కాబట్టి మనకు అయ్యే కనబడతాయి, లోపాలే కనబడతాయి, బలహీనతలే కనబడతాయి, మంచితనం ఏ కోసాన కనపడదు. కాబట్టి మారవలసింది నా దృష్టి. ఈ కుటుంబమే, అదే ఉద్యోగం, అదే పనిపాట్లు, అదే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం. కానీ నేను చూసేటువంటి ఆ యొక్క దృష్టిలో కొత్త సృష్టి కనబడుతుంది. కాబట్టి నా జీవితంలోని అర్థం, పరమార్థం నేను గ్రహించి జీవించగలుగుతాను. ప్రియ సహోదరులారా, మరి ఇటువంటి ఈ నూతన సంవత్సరంలో మనము దేవుని యొక్క కృపా కనికరంతో ముందుకు సాగాలి. ఒక రెండవ ముఖ్యమైనటువంటి పండగ మనందరికీ తల్లి శ్రీసభ మన ముందు ఉంచుతున్నటువంటి పండగ దేవమాత మరియా దేవుని తల్లి దివ్య మాతృత్వ పండుగ. మరియా తల్లి, దేవునికే తల్లి. మాతృత్వం గురించి, అమ్మతనం గురించి, అందులో ఉన్న కమ్మతనం గురించి మనము చెప్పనవసరం లేదు. ఎందుకంటే కవులు, రచయితలు, సినిమాలు, నవలలు, ప్రతి చోట కూడా మనము తల్లి ప్రేమ గురించి మనం వింటున్నాం. పెదవే పలికిన మాటల్లో తీయని మాట అమ్మ అని సినీ గీత రచయిత రాశాడు. పెదవులు పలికేటువంటి జీవితంలో పెదవులు పలికే మాటలన్నింటిలోనూ కూడా అతి తీయని మాట అమ్మ. తల్లి బిడ్డల బంధం విడదీయరాని బంధం, అది మరువలేనటువంటి బంధం. జీవిత తుది శ్వాస వరకు కూడా అమ్మ గుర్తొస్తుంది. కష్టం వస్తే, కన్నీరు వస్తే, బాధ కలిగితే, చిన్న దెబ్బ తగిలితే, కాలుకే దెబ్బ తగిలి అమ్మ అంట. అంటే అమ్మ గుర్తొస్తుంది. కష్టంలో అమ్మ గుర్తొస్తుంది, ఒంటరితనంలో అమ్మ గుర్తొస్తుంది. మరి ప్రతి మలుపులో అమ్మ గుర్తొస్తుంది. కాబట్టి అమ్మకు, తల్లికి, బిడ్డకు ఉన్నటువంటి బంధము అలాంటిది. ఎందుకంటే బిడ్డకి ఏదైనా హాని జరిగితే తొలిగా తలడిల్లిపోయేది తల్లి. ఆ బాధను తనకి జరిగినట్లుగానే అనుభవించేటువంటి ఆ తల్లి. మరి ఇటువంటి ఈ అమ్మతనం గురించి మనము చూస్తున్నప్పుడు, ఒక ప్రక్క పెళ్ళై బిడ్డలేనటువంటి వారు ఉన్నారు, సంతాన వరం లేనటువంటి వారు ఉన్నారు. ఆ సంతాన వరం లేనటువంటి వారు ఎంత కుమిలిపోతున్నారో మనకందరికీ తెలుసు. ద సైన్స్ వీరికి కొన్ని మార్గాలు సూచిస్తుంది. ఏంటి? సరగేట్ మదర్హుడ్ అంటారు. అంటే మానవ ప్రయత్నంలో ఎటువంటి లోపం లేకపోయినా, తల్లులు కాలేకపోతున్నటువంటి వారికి, తల్లిదండ్రులు కాలేకపోతున్నటువంటి వారికి ఈ సరగేట్ మదర్హుడ్ అంటే ఏమిటి? సైన్స్ చూపించే ఒక సొల్యూషన్. తన బిడ్డల్ని వేరొక స్త్రీ మోసి కని ఇవ్వడం అంటే అద్దె తల్లులు అన్నమాట. ఇక రకరకాల కారణం వల్ల నిజంగా బిడ్డలు లేకపోవడం ఇంకొక మార్గం చూసుకుంటారు. టెస్ట్ ట్యూబ్ బేబీస్, క్లోనింగ్, ఇవన్నీ కూడా సైన్స్ అందించేటువంటి పరిష్కార మార్గాలు. అయితే ఇందులో చాలా వ్యాపార ధోరణి కూడా ఉంది. కొంతమంది వైవాహిక, మాకు పెళ్ళొద్దు కానీ తల్లి అవ్వాలి,
దేవుని యొక్క ఏర్పాటు ఏమిటి? పెళ్ళి. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం ద్వారా వారికి ప్రేమ ఫలంగా బిడ్డలు పుట్టాలి, కానీ టెస్ట్ ట్యూబ్లో కాదు, ల్యాబొరేటరీలో కాదు, ప్రేమ ఫలంగా పుట్టాలి. మరి కొంతమందికి చూడండి, మనం చాలామంది చూస్తున్నాం, ధనవంతులు అందం పోతుంది కానీ తల్లి నవ్వాలి, అందం పోకూడదు, తల్లి నవ్వాలి. నవమాసాలు మోయలేం, అంత టైం లేదు. కొంతమంది వ్యాపార ధోరణిలో పడిపోతున్నారు. జీవితం కంటే జీతం ఎక్కువ వాళ్ళకి. ఉద్యోగానికి ఒకరోజు సెలవు పెట్టలేము, కొన్ని నెలలు సెలవు పెట్టలేము, రాబడి తగ్గిపోతుంది. ప్రతి క్షణం కూడా డబ్బు, మనీ, గోల్డ్. ఇటువంటి వాళ్ళు ఉన్నారు. పక్క నుంచి ఆరోగ్యం దెబ్బతింటుంది, అందం తగ్గిపోతుంది, ఇలాగా కొంతమంది. కానీ ఇవన్నీ కూడా, ఈ పద్ధతులన్నీ కూడా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైనటువంటివి. ఎందుకంటే ప్రతి బిడ్డ కూడా తల్లిదండ్రుల యొక్క ప్రేమ బంధంగా, ప్రేమ ఫలంగా పుట్టడానికి హక్కు కలిగి ఉన్నటువంటి విషయం. ఎవ్రీ చైల్డ్ హెస్ ఎ రైట్ టు బి బోర్న్ ఆఫ్ ద న్యాచురల్ మ్యారిటల్ బాండ్ ఆఫ్ లవ్ ఆఫ్ ద పేరెంట్స్. మరి మరొక ప్రక్క బిడ్డలు కలిగినటువంటి వారు పసిపాపలను చంపేస్తున్నారు, పురిట్లోనే చంపేస్తున్నారు. భ్రూణ హత్యలు, అబార్షన్స్. పుట్టినటువంటి దేవుడిచ్చినటువంటి సంతానాన్ని పట్టించుకోవడం లేదు, సరిగా వారి పట్ల ఆదరణ చూపించడం లేదు, దేవుని చిత్త ప్రకారంగా పెంచడం లేదు. పట్టించుకోనిటువంటి తల్లులు, తండ్రులు కూడా ఉన్నారు. ఒక పక్క సైన్స్ ఏం చెప్తుంది? అక్కర్లేని లోపాలున్న పిల్లలు ఎప్పుడూ పుట్టకూడదని. నో అన్వాంటెడ్ చైల్డ్ ఈజ్ టు బి ఎవర్ బోర్న్. దిస్ ఇస్ వాట్ ద సైన్స్ టెల్స్. కానీ శ్రీ సభ ఏం చెప్తుంది? పుట్టిన ఏ బిడ్డ కూడా అవాంఛితం కాదు. ప్రతి బిడ్డ లోపమున్నా అతను దేవుని బిడ్డ, దేవుని యొక్క సృష్టి. ఏదో కొంచెం లోపం ఉండొచ్చు, కానీ దేవుని యొక్క సృష్టి. కాబట్టి పుట్టిన ఏ బిడ్డ కూడా అవాంఛితం కాదు. నో చైల్డ్ ఎవర్ బోర్న్ ఈజ్ అన్వాంటెడ్. మరి ఇటువంటి పరిస్థితుల్లో శ్రీసభ ప్రపంచం ముందు, మానవ జాతి ముందు తల్లి మరియను ఆదర్శంగా పెడుతుంది. మరియా దేవునికి తల్లి. 431 సంవత్సరంలో ఎఫెసస్ అనేటువంటి ఆ ప్రదేశంలో, ఆ సమావేశంలో మరియ తల్లుకున్నటువంటి 4 వేదాంతపరమైన విశ్వాస సత్యాలు. ది ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్, అమలోద్భవం, అసంప్షన్, మోక్షారోపణం, షీఈస్ ఎవర్ వర్జిన్, నిత్య కన్యక. ఇదిగో మరియా దేవుని తల్లి, ద మదర్ ఆఫ్ గాడ్. మరియా యేసులో ఉన్నటువంటి మానవ నైజానికి మాత్రమే కాదు, నరావతారి అయినటువంటి దైవ కుమారునికి ఆమె తల్లి. ఆమె తల్లి. కాబట్టి ఆ తల్లి ఆ ప్రభువుని తన గర్భాలయంలో మోసింది. ఆమె దేవుని తల్లి అనడానికి ఇదిగో దేవదూత చెప్తుంది, అతడు సర్వోన్నతుని, నీ గర్భాన్ని పుట్టేటువంటి ఆ శిశువు సర్వోన్నతుని కుమారుడు అనబడును. లూకా సువార్త 1వ అధ్యాయం 31, 32 వచనాలు చూస్తాం. అలాగే ఎలిజబెతమ్ను సందర్శించడానికి వెళ్ళినప్పుడు మరియను చూసి ఎలిజబెతమ్ చెప్పిన మాట, నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట ఎలాగూ ప్రాప్తించెను అంటుంది. ఈ విధంగా అనేక సందర్భాల్లో మరియా దేవుని తల్లి అన్న విషయాన్ని మనం చూస్తాం. మరియా మనందరికీ కూడా తల్లి. కానాపల్లెలో జరిగినటువంటి ఆ పెళ్లిలో జరిగిన ఆ వెలితి లోటును చూసి ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది, సహాయం చేయాలని. కల్వరికి తన కుమారునితో కలిసి నడిచింది,
అతని అడుగులో అడుగు వేసుకుంటూ అతని ధైర్యం నింపుతూ, నేనున్నాను రా బాబు, నీ దగ్గరే ఉన్నాను అని ఆ తల్లి ఉన్నప్పుడు, అమ్మ ఒడిలో ఉన్నప్పుడు మనం ఎంత సురక్షితంగా ఉన్నాం అని అనుకుంటాం. నిజమది. అమ్మ ఒళ్ళోకి వెళ్ళిపోతే చాలు, అక్కడ నేను ఐఎమ్ సేఫ్ ఇన్ ద బూజమ్ ఆఫ్ మదర్, ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అ మదర్. ఆ తల్లి నడిపిస్తోంది, తోడుగా ఉంది. ఇది దైవ చిత్తం, నేనేం చేయలేను, కానీ దేవుని యొక్క చిత్తం, నీ తండ్రి చిత్తం ఇది అని ఓదార్స్తూ అడుగులో అడుగు వేసుకుంటూ కల్వరి చేరింది. శిలువ మీద కన్న కుమారుడు మానవ పాప పరిహారార్థము శిలువ బలియాగాన్ని సమర్పిస్తుంటే, శిలువ చెంత తన మనసులోనే, తన హృదయంలోనే కఠోరమైనటువంటి వేదనలు అనుభవిస్తూ మనందరి కోసము దేవుని చిత్తానికి శిరస్సు వంచి తన అర్పణను సమర్పించింది. ప్రియ సహోదరి సహోదరులారు, ఆ తల్లి మరియ మనందరికీ తల్లి. ఇదిగో నీ తల్లి అని యోహానుకి యేసు ఆ మరియను తన చేతుల్లో పెట్టినట్లు, యోహాను ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని మానవజాతిని అందరినీ ఆ తల్లి చేతుల్లో పెట్టిన ప్రభువు ఈరోజు ఆ తల్లి ఆలనా పాలనలో మనల్ని ముందుకు వెళ్ళమని కోరుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఆ తల్లి నడిపింపులో, ఆ తల్లి వలె మనం కూడా దేవుని చిత్తానికి శిరస్సు వంచి ఈ సంవత్సరం అంతా కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందడానికి ఆ తల్లి యొక్క ప్రార్థనా సహాయం మనందరికీ కావాలి. కాబట్టి యేసుతో కల్వరికి నడిచిన తల్లి మన అనుదిన జీవిత ప్రయాణంలో స్వర్గం వైపు మనం చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో ఆ తల్లి మనందరికీ తోడుగా ఉండాలని, మన కొరకు ప్రార్థించాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు మనందరిపై కుమ్మరించాలని ఈ పూజాబలిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాం. కృపగల సర్వేశ్వర, కరుణగల తండ్రి, మరొక నూతన సంవత్సరాన్ని మా జీవితంలో ఇచ్చున్నావు. కాలగమనములో మరొక మజిలీ దేవా, ఇది నీ చిత్తము. 2020 కరోనా సంవత్సరంగా ప్రపంచాన్ని కట్టడి చేసింది ప్రభు. ఎంతో కష్టము, కన్నీరు, హృదయ విదారకమైనటువంటి సంవత్సరంగానే మేము చూసాం. కానీ ప్రభు, నీ బలమైన హస్తము మాకు ఎన్నెన్నో మేలు చేసింది, మమ్మల్ని విడిచిపెట్టలేదు, మాకు ఎన్నెన్నో జీవిత పాఠాలు నేర్పించింది. సజీవ లెక్కలో ఈ కొత్త సంవత్సరంలో మమ్మల్ని అడుగు పెట్టడానికి మాకు సహాయం చేసిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవుని తల్లి మరియ, ఆ తల్లి మా అందరి కోసము ప్రార్థన చేస్తుంది. దేవా, ఈ తల్లిని మాకు తల్లిగా ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మా కష్ట క్లిష్ట సమయంలో, ఒంటరితనములో ఆ తల్లి మాకు తోడుగా ఉంటూ మీతో పాటు కల్వరి చేరి ఒకరోజు నీ యొక్క దివ్య ముఖార విందాన్ని దేవదూతల పునీతులతో కలిసి మేము చూసి మీ యొక్క దీవెనలు పొందే అనుగ్రహాన్ని ప్రసాదించమని మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి.